గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రతిపక్ష కార్పొరేటర్లకి వల విసురుతోంది. ఇటు అధికార పార్టీ శిబిరంలో పరిణామాలను క్లోజ్ గా ఫాలో అవుతున్న వైసీపీ తన వ్యూహాలకు పదును పెడుతూ ఉండడంతో రాజకీయం రసకందాయంలో పడింది. మ్యాజిక్ ఫిగర్ 74 ఈ నెంబర్ గ్రేటర్ విశాఖ రాజకీయ నేతల్లో బీపీ పెంచేస్తోంది. అధికార టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అమీతుమీకి రెడీ అయ్యాయి. మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ఇచ్చిన అవిశ్వాస నోటీసులపై ఈ నెల 19న ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఏడాది కాలపరిమితి మాత్రమే ఉన్న మేయర్ పీఠం దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్పొరేటర్లను లాగేసిన కూటమి అవిశ్వాసం నెగ్గేందుకు 4 ఓట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు 74వ వార్డు వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి టీడీపీ వైపు చూడటంతో రోజంతా పొలిటికల్ డ్రామా నడిచింది. మరో 2 సీనియర్ కార్పొరేటర్లు కూటమికి టచ్లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. దీంతో మేయర్ పీఠం మార్పు ఖాయమన్న ధీమాతో ఉంది కూటమి. రూలింగ్ పార్టీ ఉంది కనుక మద్దతు ఇవ్వడానికి వస్తున్నారండి. టీడీపీకి అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నాను. చాలా మంది ఉన్నారు, వస్తున్నారనమాట. ఎవరిని మనం బలవంత పెట్టేది ఏం లేదు. ఎవరు స్వతహాగా వస్తే వాళ్ళు తీసుకుంటున్నాం అంతే. చాలా మంది ఉన్నారు, అందరూ ఉన్నారు. కార్పొరేటర్ల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు నిన్న రోజంతా హడావుడికి కారణమయ్యాయి. కావాల్సిన దానికన్నా ఎక్కువ మంది తమ దగ్గర ఉన్నారని టీడీపీ చెబుతోంది. కంపల్సరీ భగవంతుడు అన్నాడు, స్టాండింగ్ కమిటీ అది చెప్పాను, ఇప్పుడు అదే చెప్పాను. మ్యాజిక్ దాటి ఉన్నాయి. మరోవైపు వైసీపీ కూడా మేయర్పై అవిశ్వాసం వీగిపోవడం ఖాయమని ధీమాగా ఉంది. వంశీరెడ్డితో పాటు మరో 2 కార్పొరేటర్లు కూటమికి మద్దతుగా నిలబడడం వైసీపీకి మింగుడుపాడని వ్యవహారం. అయితే ఎక్సఫీషియోతో కలిసి 37 నుంచి 40 వరకు తమ బలం ఉందని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో దశల వారీగా కార్పొరేటర్లను కూటమి విదేశాలకు తరలించడం చూస్తుంటే ఆఖరి నిమిషంలో పరిణామాలు మారవచ్చా అనే అనుమానం కలుగుతోంది.